పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా అద్భుతమైనటువంటి గ్రహస్థితి మకర రాశి వారికి కనిపిస్తుంది. దాదాపుగా 90% మకర రాశి వారికి యోగాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉంది. ఒక కుజుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. కుజ వీక్షణం డైరెక్ట్గా మీ రాశి మీద ఉంటుంది. ఈ ఒక్క ప్రతికూలత తప్ప మిగిలినటువంటి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే రాస్యాధిపతి మరియు ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. సకాలంలో పనులు గనక ప్రారంభించినట్లయితే తద్వారా స్పష్టమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శని కూడా రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక ప్రగతి అనేటటువంటిది కనిపిస్తుంది. ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. రావాల్సిన ధనం చక్కగా సకాలంలో చేతికి అందుతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి రుణ బాధల నుంచి కూడా విముక్తి పొందడం కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. అవసరానికి తగినటువంటి విధంగా డబ్బు కూడా అందుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సంపద వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలికంగా ఏ లక్ష్యం కోసమైతే మకర రాశి వారు శ్రమిస్తున్నారో ఆ లక్ష్య సాధనలో విజయాన్ని పొందుతారు అని చెప్పాలి. లక్ష్య సాధనలో సంపూర్ణమైనటువంటి విజయాన్ని పొందుతారు. అలానే మీ జన్మరాశికి తృతీయ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం, శని రాహు గ్రహాలు బుధ శుక్ర గ్రహాల యొక్క కలయిక. అంటే తృతీయ స్థానంలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కూడా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. శ్రమ ఎంత చేస్తారో దానికి తగినటువంటి ఫలితాన్ని స్పష్టంగా పొందుతూ ఉంటారు. చతుర్థ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్థిరాస్తుల విషయంలో కానీ గృహ మార్పుల విషయంలో కానీ గృహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ కొన్ని విషయాలలో స్తబ్దత నెలకొంటుంది. స్తబ్దత అంటే ఏంటి? ఏ నిర్ణయము తీసుకోలేకపోవటము, ఒకవేళ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అమలు చేయలేకపోవటం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. 7వ స్థానంలో సంచరించేటటువంటి కుజ వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీద ఉంటున్నటువంటి కారణం చేత ఏ విషయంలో కూడా తొందరపాటు చర్యలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి పనికిరావు. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి పంచమాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి తృతీయ స్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానంలో ఉచ్చస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలత కలిగిస్తుంది. అంటే మీ ప్రతిభకు గుర్తింపు అనేటటువంటిది ఇక్కడ ఈ మాసంలో లభిస్తుందని చెప్పాలి. దాంతోపాటు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు అనూహ్యమైనటువంటి లాభాలు పొందుతారు అని కూడా చెప్పవచ్చు. కొన్ని విషయాలలో మనస్సు చంచలత్వానికి లోనవుతుంది. అంటే చంచలత్వం అంటే ఏంటి? కన్సిస్టెన్సీ లేకపోవటం, ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాని మీద అలా స్టేబుల్గా ఉండలేకపోవటం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ చంచలత్వాన్ని కనుక వదిలిపెట్టి స్థిరమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా తీసుకుంటే 8వ స్థానాధిపతి అయిన రవి మీ జన్మరాశికి 4వ స్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. అలానే మీ జన్మరాశికి ఈ 4వ స్థానాధిపతి మరియు లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 7మలో నీచంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత షేర్ మార్కెట్ చేసేటటువంటి వారికి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి, పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఆశించినంత లాభాన్ని పొందలేకపోతారు. 5వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కానీ పంచమాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కానీ సంతానపరమైనటువంటి విషయాలలో శుభవార్తలు వింటారని కూడా చెప్పవచ్చు. నూతన వ్యాపార ప్రయత్నాలు అనేటటువంటివి కూడా చక్కగా కలిసి వస్తాయి. కొన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశం కూడా ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని అవకాశాలు అనేటటువంటివి మకర రాశి వారికి ఎదురుగా వస్తూ ఉంటాయి. అంది వచ్చినటువంటి అవకాశాలను కనుక అందిపుచ్చుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేటటువంటిది కనిపిస్తుంది. బ్రహ్మాండమైనటువంటి విజయాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైనటువంటి మార్పులు చేయడానికి లేదా ఉద్యోగ మార్పు కోరుకునేటటువంటి వారు ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలలో కానీ సత్ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16
16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8:19 మధ్యలో ఉండేటటువంటి సమయం దాదాపుగా కుటుంబపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి అలజడి కలిగిస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ప్రతికూలత కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. 18వ తేదీ ఉదయం 8:19 నుంచి 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, కుటుంబపరంగా కానీ సమస్యలు అనేటటువంటివి వెంటాడుతూ ఉంటాయి. అధికమైనటువంటి శ్రమ కానీ, అధికమైన ధన నష్టం కానీ సంభవించే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇరుగు పొరుగు వారితోటి కానీ, తోటి ఉద్యోగస్తులతోటి కానీ కొద్దిగా సమస్యలు, ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి లేకుండా ఉండటం చాలా మంచిది. అలానే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు పాటించాలి. 20వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22వ తేదీ రాత్రి 12:27 మధ్యలో ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఏ పని ప్రారంభించినా సరే దిగ్విజయంగా పూర్తవుతూ ఉంటుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ కుటుంబానికి చాలా అనుకూలంగా ఉపయోగపడుతూ ఉంటాయి. లక్ష్య సాధనలో ముందడుగులు వేస్తారని చెప్పవచ్చు. 22వ తేదీ రాత్రి 12:27 నుంచి 24వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:23 మధ్యలో ఉండేటటువంటి సమయంలో అద్భుతమైనటువంటి ధనయోగం సూచిస్తుంది. ఆకస్మికమైనటువంటి ధనలబ్ధి అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి చేకూరుతుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు కలుగుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబం ఆనందకరంగా మారడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. 25వ తేదీ ఉదయం నుంచి 27వ తేదీ ఉదయం 7 గంటల వరకు మీ జన్మరాశికి తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ రాశి వారికి విశేషమైనటువంటి యోగాలు ఇస్తుంది. ధైర్యంతో, సాహసంతో అడుగులు ముందుకు వేస్తారు. ఇప్పటిదాకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. అంటే బంధువుల నుంచి కానీ, లేదా తోబుట్టువుల నుంచి కానీ, మిత్రుల నుంచి కానీ సంపూర్ణమైన సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో ఇంటర్వ్యూస్కి ఎవరైతే అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారికి దిగ్విజయం అనేటటువంటిది, విజయం అనేటటువంటిది ప్రాప్తిస్తుందని చెప్పాలి. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 7 గంటల మధ్యలో ఉండే సమయంలో గృహ మార్పులకు సంబంధించి కానీ, గృహంలో రిపేర్లకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. 29వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది పట్టింది అంటే ఏది పట్టినా బంగారం అనేటటువంటి విధంగా ఉంటుంది. ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు కానీ, చేసేటటువంటి పనులు కానీ బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగిస్తాయి అని చెప్పాలి. ఇక్కడ మీ జన్మరాశికి పంచమ స్థానంలో గురుచంద్ర గ్రహాల యొక్క కలయికతోటి గజకేసరి యోగం యొక్క ప్రభావం ఉంటుంది. ఇది మిమ్మల్ని చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా, లేదా పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెరిగేటటువంటి విధంగా, మీ పనులకు మంచి గుర్తింపు లభించేటటువంటి విధంగా, అభినందనలు వచ్చేటటువంటి విధంగా ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈ ఏప్రిల్ నెల ద్వితీయ పక్షం అంతా కూడా అత్యంత అనుకూలంగా, యోగదాయకంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.